Hi students, now I am going to explain యూనిట్ 3 కేయు కావచ్చు, ఓయు కావచ్చు, ఎస్యు కావచ్చు, ఎవరికైనా సరే ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒక్కసారి మనం సిలబస్ చూసిన తర్వాత వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో యూనిట్ 3 చూడండి, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ యూనిట్ 3 యూనిట్ 4 అడుగుతున్నారు. సో అందుకనే ఈ వీడియో చేశాను. యాక్చువల్గా యూనిట్ 2 చేస్తా అని చెప్పాను ఇవాళ, బట్ యూనిట్ 3 యూనిట్ 4 తర్వాత మనం యూనిట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. యూనిట్ 4 వచ్చేసి ఈవినింగ్ పోస్ట్ చేస్తాను వీడియో. సో యూనిట్ 2 రేపు పోస్ట్ చేస్తాను. చూడండి, దీన్ని అందరు కూడా విటల్ స్టాటిస్టిక్స్ అంటారు. ప్లీజ్, ఇది విటల్ స్టాటిస్టిక్స్ కాదు, వైటల్ స్టాటిస్టిక్స్. ఓకే, సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి క్రూడ్ బర్త్ రేట్, అంటే మెజర్స్ ఆఫ్ బర్త్ రేట్స్, మెజర్స్ ఆఫ్ డెత్ రేట్స్, సోర్సెస్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ఒకటి, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ లైఫ్ టేబుల్. ఓకే, సో ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ చెప్పాను? సోర్సెస్ ఆఫ్ vital statistics, next measures of birth rates, measures of death rates, measures of population growth, life table, construction of life table. వాటిని మనం కాలమ్స్ అని కూడా అనొచ్చు. ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి నాకు తెలిసి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో వెళ్ళి ఛానల్లో చెక్ చేయండి, ఉంటాయి అన్ని వీడియోస్. లేని వీడియో మాత్రమే ఇప్పుడు చెప్తున్నాను నేను మీకు. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, సో చెప్పుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వేరియస్ సోర్సెస్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్. ఓకే, సో సోర్సెస్ అంటే ఏంటి? నథింగ్ బట్ మెథడ్. అంటే ఈ వైటల్ స్టాటిస్టిక్స్ని మనం ఎలా కలెక్ట్ చేస్తాము అనేది. ఓకేనా, మనం ఫస్ట్ సెమ్లో నేర్చుకున్నాం ప్రైమరీ డేటా, సెకండరీ డేటా, వాటిని కలెక్ట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. వాటిని మనం సోర్సెస్ అన్నాం కదా. అలానే ఇక్కడ మనకి వైటల్ స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయడానికి మెజర్స్ ఏంటి అంటే మెథడ్స్ ఏంటి, వాటినే సోర్సెస్ అంటాము. సో రిజిస్ట్రేషన్ మెథడ్ ఒకటి, సెన్సస్ మెథడ్ ఒకటి. ఓకే, రిజిస్ట్రేషన్ మెథడ్, it is defined as the continuous and permanent recording of the occurrence of vital events. ఓకేనా, అంటే ఏంటి? ఇది ఒక పర్మనెంట్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. అవును కదా, ఎందుకంటే ప్రతిరోజు పుడుతూనే ఉంటారు, ప్రతిరోజు చనిపోతూనే ఉంటారు. అంటే ఏంటి? ఎవ్రీ టైమ్ ద ప్రాసెస్ విల్ బి కంటిన్యూషన్ అండ్ ఇట్ ఈస్ ద పర్మనెంట్ ప్రాసెస్. ఓకే, సచ్ యాజ్ బర్త్స్, డెత్స్, మ్యారేజెస్, మైగ్రేషన్స్ ఎక్సెట్రా. ఓకే, వీటన్నిటి గురించి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. మైగ్రేషన్ అంటే తెలుసు కదా, ఒకే రీజన్ నుంచి ఇంకో రీజన్కి వెళ్ళడం. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దెర్ ఈస్ ఏ సిస్టమ్ ఆఫ్ రిజిస్టరింగ్ ద అకరెన్స్ ఆఫ్ ఎవ్రీ ఇంపార్టెంట్ వైటల్ ఈవెంట్స్ అండర్ లీగల్ రిక్వైర్మెంట్స్. సో ప్రతి కంట్రీలో, అంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్, ఇది ఒక రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ లీగల్ మెథడ్ అన్నట్టు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి దీని డ్రాబ్యాక్స్ ఏంటి చూడండి. ఇన్ ఇండియా దెర్ ఆర్ నో ప్రాపర్ రికార్డ్స్ అబౌట్ ద ఏజెస్ ఆఫ్ మదర్ at the time of marriage, at the birth of first child and the second child too. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటంటే డ్రాబ్యాక్ ఏమొస్తుంది అంటే మదర్ ఏజ్ అనేది మనకి ఏమంటాం షూర్గా తెలియట్లేదు. వై? బికాస్ మోస్ట్ ఆఫ్ ద విలేజెస్, అంటే అప్పట్లో, అంటే ఇప్పుడు ఎవ్రీబడి ఆర్ ఎడ్యుకేటెడ్. సో ఇన్ 90s మోస్ట్ ఆఫ్ ద కొంతమంది ఏంటినైనా అంత ఎడ్యుకేటెడ్స్ కాదు కాబట్టి వాళ్ళు బర్త్డేస్ అట్లాంటివి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కాదు కదా. సో అలాంటప్పుడు వాళ్ళు మ్యారేజ్ అయ్యే టయానికి వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళకి పిల్లలు పుట్టేసరికి వాళ్ళ ఏజ్ ఎంత అనేది ప్రాపర్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం మన ఇండియాలో. ఓకే, ద religious customs do not require the compulsory registration of marriages in Hindus and Muslims. సో మా హిందూస్ ముస్లిమ్స్లో మోస్ట్లీ ఏంటన్నా మనకి మ్యారేజ్ సర్టిఫికేట్స్ అంత నీడ్ కాదు. కాకపోతే ఇప్పుడు మన గవర్నమెంట్ అనేది ఏంటి వివాహానికి అంటే మ్యారేజ్కి కళ్యాణ లక్ష్మి అనే పథకం ఇస్తుంది కాబట్టే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. లేకపోతే అసలు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవట్లేదు. ఆ కళ్యాణ లక్ష్మి రావడం కోసమే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఓకేనా, ఒకప్పుడు మాత్రం అసలు మ్యారేజ్ అయితే రిజిస్ట్రేషన్ అనేది లేదు. ఓకే, సో ఈ డ్రాబ్యాక్స్ వల్ల మనకేంటి రిజిస్ట్రేషన్ మెథడ్ అనేది మోస్ట్గా యూజ్ చేయమన్నమాట. బట్ సర్టిఫికేట్ కావాలి అంటే మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డెత్స్ ద డేటా రిగార్డింగ్ ద ఏజ్ ఎట్ డెత్, కాజ్ ఆఫ్ డెత్ ఎక్సెట్రా ఆర్ యూజువల్లీ అన్రిలయబుల్. ఓకేనా, చనిపోయేటప్పటికి వాళ్ళ ఏజ్, వాళ్ళు ఎందుకు చనిపోయారు అనేది మోస్ట్లీ కొంతమంది బయటికి చెప్పరు కదా, వాళ్ళకి ఏ డిసీజ్ వచ్చి చనిపోయారు ఏంటి అనేది చెప్పరు కదా. సో అలా వాళ్ళు కొంత డేటా అనేది మిస్ అవుతున్నారు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో. ఓకే,
In India, in rural areas, there is no legislation which makes the registration of vital events. సో అక్కడ రూరల్ ఏరియాస్లో మనకి ఏంటంటే ఒక ఏంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉండవు కదా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, ఏమైనా సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి. దే హ్యావ్ టు గో ఫర్ డిస్ట్రిక్ట్స్, ఇస్ంట్ ఇట్? ఓకే, సో అందుకనే ఈ రిజిస్ట్రేషన్ మెథడ్లో మనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో అందుకనే నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనకి సెన్సెస్ మెథడ్ వచ్చింది. సెన్సెస్ మెథడ్ అంటే మనందరికీ తెలుసు ఏంటి, పాపులేషన్ పర్ ఎవ్రీ 10 yearsకి చేస్తారు, దాన్ని మనం సెన్సెస్ ఇయర్ అనేసి అంటాము. ఓకేనా, చూద్దాం. In most countries of the world, population census is conducted at regular intervals of time, generally at 10 years interval. అవునా, సెన్సెస్ అంటేనే 10 yearsకి మనం పాపులేషన్ గ్రోత్ని ఐడెంటిఫై చేస్తాం. ఏ సెన్సెస్ ఈజ్ అన్ ఇన్యూమరేషన్ ఎట్ ఏ స్పెసిఫైడ్ టైమ్. ఇన్యూమరేషన్ అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేది రిగార్డింగ్ ఏజ్, సెక్స్, మ్యారిటల్ స్టేటస్, ఆక్యుపేషన్, రిలీజియస్ అండ్ అదర్ ఎకనామిక్ అండ్ సోషల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఓకేనా, సో దాన్ని మనం సెన్సెస్ మెథడ్ అనేసి అంటాం. ఎవ్రీ 10 yearsకి ఒకసారి పాపులేషన్ గ్రోత్ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత డిక్రీజ్ అయింది, బర్త్ రేట్స్ ఏంటి, డెత్ రేట్స్ ఏంటి, అదంతా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. దాన్ని మనం సెన్సెస్ మెథడ్. మధ్యలో మనకి కావాలంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, రిజిస్ట్రేషన్ మెథడ్ ద్వారానే మనం తెలుసుకోవాలి. ఓకేనా, సో డ్రాబ్యాక్ చూడండి. ద సెన్సెస్ మెథడ్ ఈస్ దట్ ఇఫ్ ఇట్ ప్రొవైడ్స్ vital statistics only for the census years. Only for the census years అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2000 నుంచి 2010 వరకు మనకి అది సెన్సెస్ ఇయర్ అనుకోండి. 2008 డేటా మనకి కావాలి అంటే మనకి తెలియదు, ఎందుకంటే 2010లోనే మళ్ళీ మనకి డేటా ఇస్తారు, మళ్ళీ 2020లోనే మనకి డేటా ఇస్తారు, 2030లోనే మనకి డేటా ఇస్తారు. ఆ మధ్యలో ఇయర్స్ మనకి కావాలి అంటే మనకి డేటా అనేది ఉండదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెన్సెస్ ఇయర్స్. అండ్ ఫెయిల్స్ టు గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వైటల్ ఈవెంట్స్ ఇన్ ద ఇంటర్సెన్షియల్ పీరియడ్. ఇంటర్సెన్షియల్ అంటే ఏంటి, మధ్యలో అని మీనింగ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఓకేనా, షార్ట్ ఆన్సర్స్లో మోస్ట్లీ వస్తుంది. ఓకే, సోర్సెస్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్. ఓకే, సెకండ్ మెథడ్ వచ్చేసి రేట్స్ అండ్ రేషియోస్ ఆఫ్ వైటల్ ఈవెంట్స్. ఓకేనా, రేట్స్, రేషియోస్ ఆఫ్ వైటల్ ఈవెంట్స్. దీంట్లోనే మనకి 3 మెథడ్స్ ఉంటాయి. అంటే మెజర్స్ ఆఫ్ మొర్టాలిటీ, మెజర్స్ ఆఫ్ ఫెర్టిలిటీ, మెజర్స్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. ఆ 3 ఇంపార్టెంట్. ఓకేనా, సో మోస్ట్లీ ఎస్ఎస్కి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో రేట్ ఆఫ్ వైటల్ ఈవెంట్స్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఒకరెన్స్ ఆఫ్ ద ఈవెంట్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్స్పోజ్ టు ద రిస్క్ ఆఫ్ occurrence ఆఫ్ దట్ ఈవెంట్. ఓకేనా, సో రేట్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అనేసి అంటాం కదా మనం. సో అది రేట్ అంటే. రేషియో అంటే తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫీమేల్కి మేల్కి కనుక్కుందాము. ఫీమేల్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 20 members ఉన్నారు, మేల్స్ వచ్చేసి ఒక 10 members ఉన్నారు. ఈ రెండింటి మధ్యలో రేషియో ఎంత అంటే 2:1 కదా. సో అంటే ఏంటి, 2:1. ఇలా రేషియోస్ అంటే ఇలా బై ఫామ్లో కనుక్కునే దాన్ని మనం ఏమంటాం, రేషియో అనేసి అంటాం. మరి రేట్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్. 1000కి ఎంతమంది, 2000కి ఎంతమంది. మనకి పాపులేషన్ రేట్ అనేది 1000కి, పర్సంటేజ్ ఎలా 100 పాపులేషన్ రేట్ కూడా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, per 1000కి క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకేనా, సో మెజర్స్ ఆఫ్ మొర్టాలిటీ. ఓకేనా, సో మెజర్స్ ఆఫ్ మోర్టాలిటీ థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్సే. మెజర్స్ ఆఫ్ మోర్టాలిటీ ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి ఉంది, అది వినండి. ఓకేనా, మెజర్స్ ఆఫ్ మోర్టాలిటీ. నెక్స్ట్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ ఫెర్టిలిటీ. ఆల్రెడీ మెజర్స్ ఆఫ్ ఫెర్టిలిటీ ఇది ఫోర్త్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. మెజర్స్ ఆఫ్ ఫెర్టిలిటీ కూడా ఆల్రెడీ వీడియో చేసి ఉంది నాన్న, అది చూడండి. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ గురించి మనం నేర్చుకుందాం, ఎందుకంటే దీని వీడియో లేదు మనకి. ఓకేనా, చూడండి. మెజర్స్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. Population growth can be defined as a change in number of human population over a period of time. ఓకేనా, ఒక స్పెసిఫిక్ ఒక టైంలో మనం ఇందాక చెప్పుకున్నాం కదా సెన్సెస్ ఇయర్. ఆ సెన్సెస్ ఇయర్లో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు పాపులేషన్ గ్రోత్ ఇంక్రీజా డిక్రీజా అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా, స్పెసిఫిక్ టైంలో మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పేదే పాపులేషన్ గ్రోత్. If the birth rate is more than death rate, then the population size increases. అంతే కదా, బర్త్ రేట్ అనేది ఎక్కువ ఉందనుకోండి డెత్ రేట్ కంటే, అప్పుడు ఏంటి, పాపులేషన్ ఇంక్రీజ్ అయితే. అదే బర్త్ రేట్ తక్కువ ఉండి డెత్ రేట్ ఎక్కువ ఉంటే ఏంటి, పాపులేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా.
అదే నెక్స్ట్ పాయింట్లో చెప్పుకుందాం. ఇఫ్ ద డెత్ రేట్ ఈస్ మోర్ దెన్ బర్త్ రేట్, the population size decreases. Okay, in some situations the size of populations remains unchanged and that is called stable population. కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఏంటి, బర్త్ రేట్ డెత్ రేట్ ఇద్దరు సమానం, 10 మంది వస్తే 10 మంది పుడతారు. సో అంటే ఏంటి, అక్కడ స్టేబుల్ పాపులేషన్ ఉన్నట్లు మనకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ద ఫాలోయింగ్ ఆర్ ద మెథడ్స్ ఫర్ పాపులేషన్ గ్రోత్. మనం ఇలా చెప్తున్నాము, పాపులేషన్ అంటే బర్త్ రేట్ తక్కువ ఉంటే డెత్ రేట్ ఎక్కువ ఉంటే పాపులేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది అనేసి. సో అలా చెప్పాలి అంటే స్పెసిఫిక్గా మనకు కొన్ని మెథడ్స్ ఉండాలి కదా. సో ఆ మెథడ్స్ వచ్చేసి ఏంటి, క్రూడ్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్, పర్ల్స్ విటల్ ఇండెక్స్, గ్రాస్ రీప్రొడక్షన్ రేట్, నెట్ రీప్రొడక్షన్ రేట్. ఓకేనా, సో ఈ 4 మెథడ్, ఈ 4 మెథడ్స్ ద్వారా మనం పాపులేషన్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేది మనం తెలుసుకుంటాము. ఓకేనా. ఓకే, ఫస్ట్ మెథడ్ చూద్దాం, క్రూడ్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్. దీన్నే మనం షార్ట్ ఫామ్లో ఏమంటాము, CRNI. ఓకేనా, క్రూడ్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్. ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ మెజర్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. ఇట్ ఈస్ ఈజీలీ క్యాలిక్యులేటెడ్. ద ఫార్ములా ఈజ్ CRNI అంటే క్రూడ్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్ ఈక్వల్స్ టు CBR మైనస్ CDR. CBR అంటే ఏంటి, క్రూడ్ బర్త్ రేట్ మైనస్ క్రూడ్ డెత్ రేట్. బర్త్ రేటు డెత్ రేట్ మైనస్ చేసేస్తే పాపులేషన్ ఎంత ఇంక్రీజ్ అయింది అనేది మనకు తెలుస్తుంది. అదే ఒకవేళ మనం ప్రతి సంవత్సరం కనుక్కోవాలి అనుకుంటే, మనం యాక్చువల్గా ఏమని చెప్పుకున్నాము, సెన్సెస్ ఇయర్స్ అంటే 10 years. ఒకవేళ మధ్యలో కనుక్కోవాల్సి వస్తే అప్పుడు మనం ఏం చేస్తాము, యాన్యువల్ CRNI ఈక్వల్స్ టు టోటల్ బర్త్ మైనస్ టోటల్ డెత్స్ బై యావరేజ్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఇయర్. ఆ ఇయర్ పాపులేషన్ యావరేజ్ చేసి ఇంటూ 1000 ఈజ్ నథింగ్ బట్ కేతో ఇండికేట్ చేస్తాం మనం. కే అంటే ఏంటి, 1000. ఎందుకంటే పాపులేషన్ రేట్ అనేది మనం ఎవ్రీ 1000 పీపుల్కి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి. ఓకేనా, సో ఇది ఫార్ములా. యాన్యువల్ అంటే ప్రతి ఇయర్ మనం కనుక్కోవాలి అనుకుంటే, ఓవరాల్గా 10 yearsకి ఒక్కసారి కనుక్కోవాలంటే దిస్ ఫార్ములా. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్ వైటల్ ఇండెక్స్. The Raymond Pearl was a greatest professor of biology in the medical school. ఓకేనా, బికాస్ ఆఫ్ హిమ్, ఈయన కనిపెట్టాడు కాబట్టి ఈ మెథడ్ పేరు వచ్చేసి పర్ల్స్ వైటల్ ఇండెక్స్ అనే పేరు వచ్చింది. ఈయన ఏం చేశారు అంటే, ఆయన రీసెర్చ్ స్టడీస్ మీద బేస్ చేసుకొని ఒక సింపుల్ ఫార్ములా ఇచ్చారు. అదేంటంటే, టోటల్ బర్త్స్ బై టోటల్ డెత్స్ చేసేస్తే మనకు వచ్చే వాల్యూస్ ఒకవేళ ఈక్వల్ టు 1 ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1, మోస్ట్లీ మనకి ఈక్వల్ టు 1 అయినా ఉంటుంది, లేకపోతే లెస్ దెన్ 1 అయినా ఉంటుంది అనమాట పర్ల్స్ వైటల్ ఇండెక్స్ అనేది. ఓకే, ఒకవేళ గ్రేటర్ దెన్ 1 వస్తే దాన్ని ఇంక్రీజింగ్ పాపులేషన్ అంటాం, ఒకవేళ లెస్ దెన్ 1 వస్తే డిక్రీజింగ్ పాపులేషన్ అనేసి అంటాం అనమాట. సో ఇలా సింపుల్గా తన ఫార్ములా ఇచ్చారనమాట, అందుకనే ఈ మెథడ్ పేరు తన పేరు పెట్టుకున్నారు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి గ్రాస్ రీప్రొడక్షన్ రేట్. గ్రాస్ రీప్రొడక్షన్ రేట్ సింపుల్ ఫామ్ ఏంటి, GRR. ఓకేనా, సో GRR అంటే ద డెమోగ్రాఫిక్ ఇయర్ బుక్ పబ్లిష్డ్ బై యునైటెడ్ నేషన్స్ ఇన్ 1954 డిఫైన్ GRR. ఈ GRRని ఎవరు పబ్లిష్ చేశారు, యునైటెడ్ నేషన్స్ అనే వాళ్ళు 1954లో సింపుల్గా ఒక డెఫినేషన్ ఇచ్చారు ఈ GRRకి. ఏమని ఇచ్చారు, ద యావరేజ్ నెంబర్ ఆఫ్ డాటర్స్ హూ వుడ్ బి బర్న్ టు ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ being live together in a population where none died before the child bearing limits. ఇక్కడ మనకి చైల్డ్ బేరింగ్ లిమిట్స్ అంటే మన అందరికీ తెలుసు ఏంటి, 18 to 49 years, కొన్ని బుక్స్లో 15 to 49 years. దీన్ని మనం ఏమంటాం, చైల్డ్ బేరింగ్ ఇయర్. ఓకేనా, సో చైల్డ్ బేరింగ్ ఇయర్ అంటే ఏంటి, ఫెర్టిలిటీ అనేది అప్పుడు వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అన్నట్టు అనమాట, అంటే పిల్లలు పుట్టే ఏజ్ వాళ్ళకి వస్తుంది అన్నట్లు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ GRR వాళ్ళు సింపుల్గా ఏం చెప్పారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకోండి, ఒక ఇయర్కి ఒక మదర్కి పుట్టిన 2 పిల్లలు కూడా డాటర్సే అంటే అమ్మాయిలే అయితే, ఒక 100 మదర్స్ ఇద్దరిద్దరు చొప్పున జన్మనిచ్చారు అంటే బర్త్ ఇచ్చారు. అప్పుడు టోటల్గా 200 అమ్మాయిలే పుట్టారు. 200 అమ్మాయిలు పుట్టినప్పుడు పాపులేషన్ అనేది మళ్ళీ ఏమవుతుంది, మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇజంట్ ఇట్, అర్థమవుతుంది నా పాయింట్. ఓకేనా, సో అంటే పాపులేషన్ ఎలా ఇంక్రీజ్ అయింది, బై 2. వై, బికాస్ 200 into 2 దట్ ఈస్ నథింగ్ బట్ 400 ఇంక్రీజ్ అయ్యారు అమ్మాయిలు. ఓకేనా,
మళ్ళీ వాళ్ళు ఫ్యూచర్ మదర్స్ కదా అమ్మాయిలు. సో అలా పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేది మనం తెలుసుకుంటాం. అది ఎట్లా, కంపల్సరీ 18 to 49 ఈ మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళు బతికి ఉంటే, ఓకేనా, బతికి ఉండాలి. బతికి ఉంటేనే ఈ మెథడ్ అనేది క్యాలిక్యులేట్ ఎలిజిబుల్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ GRR ఈక్వల్స్ టు TFR, టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఫీమేల్ బర్త్స్ బై టోటల్ బర్త్స్, ఓకేనా. సో ఇది ఫార్ములా. నెక్స్ట్ మరి NRR, GRRకి NRRకి డిఫరెన్స్ ఏంటంటే, GRR అనేది ఈ మనం ఏమనుకున్నాం, చైల్డ్ బేరింగ్ లిమిట్ ఉంది కదా, ఆ ఏజ్లో కంపల్సరీ వాళ్ళు బతికి ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఒకవేళ చనిపోతే వాళ్ళని తీసేసి, ఓకేనా, వాళ్ళని సబ్ట్రాక్షన్ చేసేసి క్యాలిక్యులేట్ చేసేదే NRR. NRR అంటే ఏంటి, నెట్ రీప్రొడక్టివ్ రేట్. క్రాస్ రీప్రొడక్టివ్ రేట్ అంటే ఏంటి, బతికున్న వాళ్ళందరినీ, అంటే ఎవ్రీబడి, ఓకే. సో హియర్ దే విల్ సబ్ట్రాక్ట్, చనిపోయిన వాళ్ళని సబ్ట్రాక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ మాత్రం అందరినీ కన్సిడర్ చేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ GRR అండ్ NRR, ఓకే. It can be defined as a measure which helps to calculate the extent to which the female infants who may continue to survive their maximum reproductive age. Reproductive age అంటే చెప్పుకున్నాం కదా, 18 to 49 లేకపోతే 15 to 49 అదనమాట. దాన్ని చైల్డ్ బేరింగ్ ఏజ్ కూడా అంటాము, ఓకేనా. సో అంటే ఏంటి, వాళ్ళు ఉంటే, ఓకేనా, సర్వైవ్ ఉంటే, బతికి ఉంటే, ఓకే. సో ద ఫార్ములా ఈజ్ NRR ఈక్వల్స్ టు సమేషన్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ బర్త్స్ ఇంటూ సర్వైవల్ రేట్ బై 1000 అంటే మీకు చెప్పాను, K అని కూడా అనొచ్చు, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్, GRR, NRR, ఓకేనా. అంటే ఏంటి, ఇవి పాపులేషన్ గ్రోత్, మెజర్స్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. ఎవరైతే మేడం ఇదంతా మేము చదవలేము మేడం అనేసి అనుకున్నారనుకోండి, జస్ట్ ఇదేంటి రాసి, ఈ 4 మెథడ్స్ రాసి జస్ట్ ఫార్ములా వరకైనా రాయండి. రాంగ్ అయితే కాదు. చదవలేము మేము, మాకు పాస్ మార్క్స్ వస్తే చాలు అనుకున్న వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఫార్ములాస్, మెథడ్స్ నేమ్స్, ఫార్ములాస్ అయినా చదవండి, అవి ఏ మెథడ్స్ అయినా సరే, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో, ఓకే. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటవి. షార్ట్ ఆన్సర్స్లో మనకు వచ్చేసి సోర్సెస్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్, ఓకేనా. నెక్స్ట్ రేట్స్ అండ్ రేషియోస్, ఇవి మనకి షార్ట్ ఆన్సర్స్కి వస్తాయి. మరి ఎస్ఏకి ఏమొస్తాయి అంటే బర్త్ రేట్స్, ఓకేనా, మెథడ్స్ ఆఫ్ బర్త్ రేట్, వాటిని మెజర్మెంట్స్ ఆఫ్ బర్త్ రేట్. నెక్స్ట్ ఫెర్టిలిటీ రేట్స్ అన్న బర్త్ రేట్స్ అన్న ఒకటే. నెక్స్ట్ మోర్టాలిటీ రేట్స్ అన్న డెత్ రేట్స్ అన్న ఒకటే. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్, ఓకేనా, ఈ 3. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ టేబుల్. సో మోస్ట్లీ ఒకవేళ ప్రాబ్లం కనుక రాకపోతే ఈ 3 ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నెక్స్ట్ క్వశ్చన్ ఎస్సే వచ్చేసి ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైఫ్ టేబుల్ అంటే ఏంటి, వాటి కాలమ్స్, LX అంటే ఏంటి, క్యాపిటల్ LX అంటే ఏంటి, DX అంటే ఏంటి, EX అంటే ఏంటి, కాలమ్స్ అనమాట. లేకపోతే కన్స్ట్రక్షన్ ఆఫ్ లైఫ్ టేబుల్ అన్నా సరే ఇవే రాయాలి. ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, సో మీరు దాన్ని వాచ్ చేయొచ్చమ్మా. సో దిస్ ఈజ్ అబౌట్ 3rd యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఎవరికైనా సరే KU, OU, SU ఎవరికైనా సరే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్, ఓకేనా. సో హోప్ మీ అందరికీ అర్థమైంది. సో నేనైతే వాట్సాప్ లింక్ పెడతాను, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు ఆ లింక్ క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో స్టాట్స్ రిలేటెడ్ ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, స్టాట్స్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నా, సో మెటీరియల్స్ ఏమైనా కావాలి అన్నా యూ కెన్ నన్ను ఆ గ్రూప్లో మీరు అడగొచ్చు. నన్ను ఏ డౌట్స్ ఉన్నా సరే ఐ విల్ హెల్ప్ యూ. నాకు సాధ్యమైనంత వరకు నేను మీకు హెల్ప్ చేస్తాను, ఓకేనా. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మోస్ట్లీ ఈవినింగ్ పాసిబిలిటీ ఉంటే యూనిట్ 4 మీద వీడియో చేస్తాను, ఇఫ్ నాట్ రేపు మార్నింగ్ చేస్తాను, డోంట్ వరీ. సో ఎవరైతే మేము అన్నీ చదవలేమో అనుకున్నప్పుడు యూనిట్ 1, యూనిట్ 3, యూనిట్ 4 అయినా చదవండి అట్లీస్ట్, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాన్న, బాయ్, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఐ థింక్ మీకు ట్యూస్డే ఉందనుకుంటా కదా OU స్టూడెంట్స్కి, ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న.